ఇక్కడెవరు లేరు, పదండ్రా. ఓర్చుకుపోయి ప్లీజ్. బావా, అమ్మా, అమ్మా. భూమి, మనం ఇక్కడే ఉండడం సేఫ్ కాదు. బావా, ఆగు బావా. ఎంత దూరం, ఎంతసేపు ఇలా పారిపోతాం? దీనికి అంతం లేదా బావా? ఇవాళ పోలీసులు వెంట పడుతున్నారు. అడవిలోకి వచ్చిన జింక ఎప్పటికీ పులి నుంచి పరిగెత్తుకుంటూనే బతకలేదు బావా. ఎప్పుడో ఒకసారి ఆగి వెనక్కి తిరిగి చూడాల్సిందే. మనము అంతే. మనమేం తప్పు చేశాం బావా? ఎవరి ప్రాణాలు తీసాం? ఎవరికైనా అన్యాయం చేశామా? మరెందుకు పారిపోవాలి? ఎందుకు బావా దాక్కోవాలి? మనమే తప్పు చేసిన వాళ్ళలా ఎందుకు తిరగాలి? నువ్వొక విషయం మర్చిపోతున్నావు బావా. ఇక్కడ మనం కష్టపడుతున్నాం సరే, కానీ ఇంటి దగ్గర అత్తయ్య ఒక్కరే ఉన్నారు. అక్కడ పూరి, ధ్రువ, తారా చేతుల్లో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి బావా? వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? మనం ఇక్కడ తిరుగుతూ ఉంటే వాళ్ళక్కడ ప్రతి క్షణం భయంతో బ్రతుకుతున్నారు. మనిషి నీడ నుంచి పారిపోవచ్చు, కానీ తన బాధ్యతల నుంచి పారిపోలేడు బావా. ఈరోజు మనం భయపడి పారిపోతే రేపు అందరూ అదే నిజం అనుకుంటారు. గగన్ తప్పు చేశాడు కాబట్టే పారిపోయాడు అనుకుంటారు. అవును భూమి, నువ్వు చెప్పేది నిజమే. నేను అప్పుడే చెప్పాను నేనే తప్పు చేయలేదు, ఆ యాక్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధం లేదని. కానీ ఈ విషయం పోలీసుల ముందు చెప్పాలి. నిజం నా వైపు ఉన్నప్పుడు నేను తల దించుకొని తిరిగే అవసరం లేదు. ఇక చాలు, ఇంకొక అడుగు కూడా వెనక్కి వేయను. ఇక్కడి నుంచి ఎలాగైనా బయటపడాలి. నేరుగా ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ని కలవాలి. నా మీద వేసిన నిందని చెరిపేయాలి. ఎవరి కుట్ర చేశారో, ఎందుకు చేశారో అందరినీ బయట పెట్టాలి. అమ్మని, చెల్లిని కాపాడాలి. వాళ్ళకేమైనా జరిగితే నేను బ్రతికుండడంలో అర్థమే లేదు. ఇప్పటి వరకు నేను తప్పించుకుంటూ వచ్చాను, ఇక ఎదిరిస్తాను. ఎవడెదురొచ్చినా పోరాడతాను, కానీ పారిపోను. ఎట్టి పరిస్థితుల్లోనూ పారిపోను. ఇది నా బావ. ఇదే నేను నీ నుంచి కోరుకుంది. బావా, దాని గురించి నువ్వు వదిలే. ఇక్కడైన గాయాల్ని నేను భరించాను, ఈ గాయాన్ని భరించలేనా? ఇంకేం ఆలోచించే పరిస్థితి లేదమ్మా. నాన్న బతకాలంటే పెద్దమ్మ రావాల్సిందే. నేను వెళ్ళి తీసుకొస్తాను. చెర్రీ, ఎవరిని తీసుకొస్తావు? దాన్ని తీసుకొస్తావా? దాని కొడుకేరా మీ నాన్నని చంపాలని
ఏం చూశాడు? ఆ ఇంటి వాళ్ళ వల్లే అసలు ఈయనకి ఈ పరిస్థితి వచ్చింది. అలాంటి వాళ్ళని నేను ఈ గడప కూడా తొక్కనివ్వను. అమ్మా, ఇప్పుడు మనం ఎవరు తప్పు చేశారని తేల్చుకునే దగ్గర లేము. హ, నాన్న ప్రాణాల్ని కాపాడుకోవాలమ్మా. మనం అక్కడున్నాం. ప్రాణమా? ఆయనరా నా ప్రాణం. అందుకే చెప్తున్నాను, ఆయనకి హాని చేసే వాళ్ళ నీడ కూడా ఆయన మీద పడకూడదురా. కానీ అమ్మా, ఆయనకిప్పుడు కావాల్సింది అదే నీడ. డాక్టర్ స్పష్టంగా చెప్పాడు కదమ్మా, మందులు పనిచేసే స్థాయి దాటిపోయిందని. ఇప్పుడు నాన్న మనసే పోరాడుతుంది అని. ఆయన మనసు ఎవరిని పిలుస్తోందమ్మా? హ? పెద్దమ్మనే కదా. అసలు పేరు నా ముందు ఎత్తకురా. అమ్మా, ఇప్పుడు నాన్న పెద్దమ్మ పేరే పిలుస్తున్నాడు. నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదురా చెర్రి. నేను నిన్నేళ్ళు ఆయనతో ఉన్నాను. ఆయన కోసం నా జీవితాన్ని పెట్టాను. అదే నేను కూడా చెప్తున్నానమ్మా. నువ్వు ఆయన్ని ప్రేమిస్తే ఆయన బతకాలని కోరుకోవాలి. ఇప్పుడు నీ ప్రేమ గెలవాలా, నీ పంతం గెలవాలా? నువ్వు ఈజీగా చెప్పేస్తున్నావురా. ఆయన లేకపోతే నేను ఎలా భరించగలను? భరించాలమ్మా. హ? ఎందుకంటే ఇది భార్యగా నీ పరీక్ష. ఇప్పుడు నువ్వు గెలవాలంటే నాన్న బ్రతకాలి. కానీ అమ్మా, మనం నాన్నని కోల్పోతే ఒక్కసారి ఆలోచించమ్మా. రేపు ఆయన లేకపోతే మనం జీవితాంతం పెద్దమ్మని పిలిపించుంటే ఆయన బ్రతికుండేవారేమో అని ఆ ప్రశ్నే నిన్ను వెంటాడుతుంది. ఆ బాధ మనం జీవితాంతం భరించగలుగుతామా? చెప్పమ్మా, చెప్పు. చెర్రీ, మనం ఎంత డబ్బైనా ఖర్చు పెడదాం, ఆయన ఎక్కడికైనా తీసుకెళ్దాం. మీ నాన్నని కావాలంటే విదేశాలకైనా తీసుకెళ్లి బ్రతికించుకుందాం రా. డబ్బుతో మందుల్ని కొనొచ్చు, కానీ మనిషిని కొనలేమమ్మా. నాన్న మనసిప్పుడు శారద పెద్దమ్మ దగ్గరే ఉంది.